తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ అపాయింట్మెంట్ కోరే బదులు 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అవి అమలు చేయకుండా రాహుల్ అపాయింట్మెంట్ కోరడం సిగ్గుచేటన్నారు. ప్రధాని అయ్యాక రాహుల్ ను తప్పకుండా కలుస్తామని తెలిపారు. రాహుల్ ప్రధాని అయ్యాక తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం ఇంత ఇబ్బంది ఉండదని తెలిపారు. సీఎం రేవంత్ వ్యక్తిగత పనుల కోసం కేంద్ర మంత్రులను కలవడం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే కలుస్తున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, మేము వెళ్ళి కలుస్తామని. ఒకవేళ మా రేవంత్ రెడ్డి గారు మీకు రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ముందు మీ ఉద్యోగం ఉంటుందా చూసుకోమని అడుగుతా ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారిని కలవాలని ఉంటే మీరు ప్రధానమంత్రి గారితో రాజీనామా చేయించాడు ముందుగా. ఆ తర్వాత ఎన్నికలు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, అప్పుడు మీరు కలవడానికి కోసం ప్రయత్నంలో. డైవర్షన్ పొలిటిక్స్ ఎందుకు ఎంచుకున్న రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నాం. మీకు లేదా తెలంగాణ ప్రజల మీద, విశ్వనగరం మీద, హైదరాబాద్ మహానగరం మీద మీకు పట్టింపు లేదా అని అడుగుతా ఉన్నా. మీరు కూడా అడగండి. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్న మాట వాస్తవే కదా, మహానగరానికి సంబంధించి, మెట్రోకి సంబంధించిన అప్పుడు మనం ఎందుకు ఆపి బదనం కావాలి? వారు వస్తానప్పుడు తీసుకెళ్ళి కల్పించి అశ్విని వైష్ణవ్ దగ్గర నుంచి ఆపు వచ్చే విధంగా ప్రయత్నం చేయమని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ పొలిటికల్ డైవర్సన్స్ ఎందుకు ఉంటున్నా.